మాతృదేవోభవ. ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములల్లి ఎంత చెప్పుచున్న సొంత ఏని కరుణ లేదు నీకు. జగన్మాత ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములల్లి ఎంత చెప్పుచున్న సొంత ఏని కరుణ లేదు నీకు. కానిపింపవు తల్లి కానిపింపవు తల్లి నిన్ను చూపలేనివన్నీయు వృధా నిన్ను చూపలేనివన్నీయు వృధా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 340వ భాగానికి స్వాగతం పలుకుతాం. జీవన యానం మొత్తంలో మనం కవిత్వం చెప్పినా, బొమ్మలు వేసినా, సంగీతం పాడినా, నాట్యం చేసినా, చదువుకున్నా, దాన ధర్మాలు చేసినా, ఏదైనా అంతా ఆత్మసాక్షాత్కారం కోసమే. జీవితానికి అంతిమ లక్ష్యం నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం కనుక్కోవడమే. ఇక మిగిలిన లక్ష్యాలు ఏవో అదవుతాం, ఇదవుతాం, అది ఇచ్చేస్తాం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. ఇవి ఎన్ని చేసినా సంతృప్తి కలగదు. అంతిమమైన సంతృప్తి ఆత్మని కనుగొన్నప్పుడే మనకు కలుగుతుంది. ఆ ఆత్మ ఎవరో కాదు, మనమే. జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత నిండిమఖ. నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా ఆత్మ ఏమీ దూరంగా లేదయ్యా. సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం. వినేవాడి యొక్క ఆత్మయే భగవంతుడైనప్పుడు తనను తాను తెలుసుకోవడం కష్టం ఎలా అవుతుందండి? ఇతరుల గురించి తెలుసుకోవడం కష్టం అవుతుంది. కానీ ఎంత సమాచారం మీరు ఒక వ్యక్తి గురించి సేకరించండి, ఇంకా తెలియనివేవో ఉంటూనే ఉన్నాయి. ఇన్ని తెలిసే కానీ అది తెలియలేదు అంటూనే ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు, ఆత్మ గురించిన సమాచారం మనకు తెలిసే వరకు, అది మనమేన తెలిసే వరకు ఎన్ని తెలుసుకున్నా ఒక్కటే. అదే భగవద్ దర్శనం. ఆత్మ సాక్షాత్కారాన్ని ఇక్కడ కవిత్వంలో అమ్మవారి దర్శనం అంటున్నాం మనం. ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములెల్లి ఎంత చెప్పుచున్నా సొంత ఏని కరుణ లేదు నీకు. ఇలా అనవలసిందే. మనకు బాధ కలిగితే అంటాం, మొహమాటం ఏముంది? లేకపోతే ఆవిడ కనిపించదు. రామదాస్ గారు అనలా అని ఊరికే అన్ని చేస్తున్నావు కనిపించమయ్యా అన్నాడు. పైగా ఒళ్ళు మండి కోపం వచ్చి కొడుతుంటే తిట్టాడు కూడాను. ఎవడబ్బా సొమ్మని కులుగుచ్చి తిరిగేమన్నాడు. మళ్ళీ ఈ దెబ్బలు కోరవలేక అబ్బా తిట్టి తినయ్యా అన్నాడు. అంచేత కోపం కలిగినా, ప్రేమ కలిగినా, ఏ రకమైన భావం కలిగినా భగవంతుని యందు వ్యక్తం చేస్తే అది పవిత్రమైపోతుంది. గంగానదిలో కలిసింది ఏదైనా పవిత్రమే అన్నట్టే భగవంతునికి సమర్పించింది అది పవిత్రమైపోతుంది. అందుకని కరుణ లేదు నీకు. ఎందుకు కరుణ లేదు అంటున్నావు? కానిపింపవు తల్లి. ఆ ఫోటోలో బొమ్మ కిందో, విగ్రహం కిందో, గుళ్ళోనో, గోపురం మీద ఉండడమేనా? మాకు కనిపించకూడదా? కనిపించడం అంటే మనకు మళ్ళీ కనపడాలి. కనపడకూడదా? ఇదివరకు ఎవరికి కనపడలేదా? తార్క్ష్యుడు అనే ఋషి తపస్సు చేస్తే సరస్వతీదేవి దర్శనం ఇచ్చిందిట. యోగ వాసిష్ఠంలో లీలావతి అయిన మహారాణి తపస్సు చేస్తే ఆవిడ దర్శనం ఉండి వేదాంతం అంతా చెప్పింది. ఆ అదృష్టం మనకెందుకు పట్టదు? ఆ తపస్సులు మనం ఎందుకు చేయలేం? ఆ చిత్తశుద్ధి మనకు ఎందుకు ఉండదు? ఇది ఆలోచించుకుంటే భగవద్ దర్శనం అవుతుంది. మనకు అవుతుందా అంటే ఏమీ అవదో. అవ్వలసినవి అవ్వో. భగవద్ దర్శనం ఎక్కడ అవుతుంది? అవుతుంది అనుకుంటే ఏదైనా అవుతుంది, అవ్వదనుకుంటే ఏదే అవ్వదు. కానిపింపవు తల్లి నీవు నిన్ను చూపలేనివన్నీ వృధా. ఒకటే మాటమ్మా, ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినవి తప్పితే మిగిలినవన్నీ నాకు వృధాగానే కనపడుతున్నాయి. జీవితంలో మనం గ్రంథాలు చదివిన కొద్దీ, అనుభవం పెరిగిన కొద్దీ చివరికి ఇదే దశకు వస్తాం. ఆ దశకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మన పరిధిలో లేని విషయాన్ని గురించి అసలు మనం ఆలోచించే ప్రసక్తే ఉండకూడదు. మాట్లాడడం సమస్య లేదు. మన పరిధిలో లేదు, మనం ఏం చేయలేం. ఎందుకు వచ్చిన గొడవ? దాన్ని ఏం సంస్కరించగలిగేది మన పరిధిలోది కాదు. అది ఇంక ఊరికే తవ్వి తలపోసుకోవడమే. ఇది క్రమంగా వేదాంత ధోరణిలోకి వెళ్ళి అదే ఆత్మసాక్షాత్కారం కలిగించి ఆ మౌనం ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అటువంటి స్థితికి చేరుకోవాలంటే అమ్మవారి దర్శనం కోసం తప్పించాలి. సరిగ్గా అందుకే ఇక్కడ ఎంత నిరాశ ఏర్పడినా సుందరకాండలో హనుమంతుడు అమ్మవారి దర్శనం నాకు ముఖ్యంగాని, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని నేను ఏం చేయాలి, రాముడు ఇక్కడికి రాగలడా, వస్తే యుద్ధం చేయగలడా, అసలు వీళ్ళని ఏ ఉపాయంతో లొంగ తీసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు ఆలోచించవలసిన విషయాలు కావు.
అని అర్ధానర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నశోభతే. ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక మళ్ళీ అర్థమేమి అనర్థమేమి అని ఆలోచించకూడదు. మనం దూతగా వచ్చాం, అమ్మవారిని చూసి రాముడి మాటలు చెప్పడానికి వచ్చాం. ఇక్కడ యుద్ధం చేయడానికి మనం రాలేదు, ఆ విషయం రాముడు చెప్పలేదు. దూత స్వయం నిర్ణయాలు తప్పనిసరి అయితే తప్ప తీసుకోకూడదు. తన ప్రాణం మీదకి వచ్చే నిర్ణయాలు, ఇతర యజమానిని మరింత నష్టపెట్టే నిర్ణయాలు అక్కడ ఏమైనా జరిగితే స్వతంత్రంగా ఆలోచించవచ్చు. లేనప్పుడు యజమాని చెప్పిన పని ఏదో చేస్తే అయిపోయేదానికి మనకి ఎందుకు వచ్చింది ఇది? అత్యాశ వద్దు, నిరాశ వద్దు అనుకొని ఇప్పుడు ఆలోచించాడు. అసలు ఏదో ఈ సైన్యాన్ని చూసో, ఈ కోట గోడలను చూసో, ఈ అగర్తలను చూసో ఈ నగరాన్ని ఎవరు ప్రవేశించలేరు, జయించడం ప్రశ్న లేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానే. నేను వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానిక? సముద్ర లంఘనం చేసినటువంటిది వృధా కాకూడదు. సముద్ర లంఘన ఫలం నాకు దక్కాలి తప్ప వృధా అయితే ఎలాగా? వ్రతం చెడ్డా ఫలం దక్కాలన్నారు. ఇప్పుడు వ్రతం చెడలేదు, వ్రతం సార్థకం అవుతోంది, ఫలం దక్కపోతే ఎలాగండి? అందుకని ఇంత సముద్రం లంఘించింది ఎందుకు? నిరాశపడి వెనక్కి వెళ్ళిపోవడానిక? లేకపోతే ఇంత సమాచారాన్ని గొప్పగా చెప్పినవాడు తూర్పు సముద్రంలో ఇది ఉంటుంది, దక్షిణ సముద్రంలో సింహిక అని ఉంటుంది, నీడబట్టుకు లాగుతుంది, జాగ్రత్త, ఇన్ని విషయాలు చెప్పినవాడు లంకలో ఎంతమంది సైన్యం ఉంటారంటే చెప్పలేరా? సుగ్రీవుని అడిగితే సరిపోయేది. ఇది ఒకసారి మనకి పనిలో మునిగిన తర్వాత, పనిలోకి దిగిన తర్వాత, పని భారాన్ని బట్టో యజమాని ఒత్తిడిని బట్టో మన బుర్ర మీద ఒత్తిడి ఎక్కువైతే ఇలా ఆలోచించాలి. ఇంతవరకు కష్టపడ్డాం, ఇప్పుడు మధ్యలో మానేస్తే ఇది చేసిందంతా ఎందుకు? వృధా అయిపోట్లా? ఎంత సమయం పోయింది, ఎంత సంపద పోయింది. ఈ లోపల నేను ఎన్ని పుస్తకాలు చదువుకునేవాడిని, లేదా ఎంత విద్యుత్ ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి పోయింది. ఇలా ఆలోచన చేస్తే ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. సముద్ర లంఘన ఫలం వృధా కాకూడదు అన్నాడు. దీన్ని మనం నవజీవనంలో ఎలా తీసుకోవాలి? ఓ పెట్టుబడి పెట్టాం, ఓ వ్యాపారం చేశాం, కొంచెం ముందుకు సాగాక ఆ వ్యాపారం సాగట్లేదనిపించింది, అనుకున్న లాభాలు రావనిపించింది. అందుకని ఎవరో వచ్చి మూసేవే, అయిపోయింది ఏదో అయిపోయింది అంటాడు. అయిపోయింది నిజమే, మూసేయచ్చు. ఎంత అయిపోయింది లెక్క తేలాలి. అదే సముద్ర లంఘన ఫలం అంటే. అంత పెద్ద సముద్రాన్ని దాటి వచ్చిన ఫలం ఊరికే పోతుందా? పోనిస్తామా? అదేదో తెలుసుకుందాం. అంతకైతే యుద్ధం చేస్తాం, గెలుస్తాం, గెలవకపోతే పోతాం, ప్రయత్నమే ఆనందం. అంతేగాని అంత శ్రమ పడిన దాన్ని వృధా ఎలా పోనిస్తాం? అంటే మనం పెట్టుబడి రావాలి. వ్యాపారం మధ్యలో మూసేసినా సరే పెట్టిన పెట్టుబడి రావాలి. ఇక్కడే కొత్తగా వ్యాపారాలు పెట్టేవాళ్ళు, కుర్రకారు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నువ్వు ఉద్యోగం సంపాదించుకోవడం కాదు, నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఈ మధ్య చాలా మాటలు ఈ మధ్య చెబుతున్నారు, బాగానే ఉంది, చెప్పేవాళ్ళు అనేక రకాలు చెబుతారు. అది మనకి పనికొస్తుందా లేదా మనం ఆలోచించుకోవాలి. ఉద్యోగమే చేయాలా, వ్యాపారమే చేయాలా, ఇంకేమైనా చేయాలనేది ఆ వ్యక్తికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఎవరైనా సరే, మంచి అయినా చెడ్డైనా ఆ జీవలక్షణం అలా లాగేస్తుంది అంటే అది అవడమే అలాగే, ఇంకంతే ఏదో ఒకటి అవుతుంది. ఆలోచించాలి, కాస్త ఆ వ్యక్తే ఆలోచించాలి. ఎలాగా? పెట్టిన పెట్టుబడి పోకూడదు. ఓ బడి పెట్టాం, ఓ 2-3 ఏళ్ళు ఏదో అద్దెకి తీసుకుని నడిపాం, ఓ చిన్న పాకలు ఏవో వేసాం, పర్వాలేదు, పెద్ద అవ్వదు ఖర్చు. 2-3 ఏళ్ళు అయ్యాక అప్పుల్లో పడ్డాం, నడవట్లేదు. అప్పుడే జాగ్రత్తగా పెట్టుకుపోకూడదని ఈ వ్యాపారం చేస్తూనే కొంత నష్టపోతేనే అందులో ఏదో కాస్త ఓ 50,000, ఓ 1,00,000, 2,00,000 మిగిలాయి అనుకున్నప్పుడు ఓ స్థలం కొనేయాలి పక్కనే. ఎవరిని అడిగితే స్కూల్ డెవలప్మెంట్ కోసం అండి స్థలం కొంటున్నాం అంటే వాళ్ళు కూడా ఇది ఇంత బాగా అభివృద్ధి చేసే ఉద్దేశంలో ఉన్నారన్నమాట, మన పిల్లలకేం భయం లేదు అనుకుంటారు. అలా కొన్నాక వెంటనే అక్కడ కట్టేయకూడదు భవనాలు, చాలా పొరపాటు. ఎందుకంటే ముందు ఈ స్కూలే నడవనప్పుడు, ఈ బడే నడవనప్పుడు అక్కడ భవనాలు కట్టేస్తే తర్వాత నడవకపోతే ఏం చేస్తాం? వ్యాపారం నడవదు అనుకున్నప్పుడు స్థలం కొనాలి. ఎందుకని అవసరమైతే ఆ వ్యాపారంలో వచ్చే నష్టాలని ఈ స్థలం అమ్మడం ద్వారా వచ్చే లాభంతో పూడ్చుకోవచ్చు. అప్పుడు అసలు ఆస్తులు అమ్మేయక్కర్లేదు. కానీ ఏం చేస్తారు, సహజంగా ఈ బడి పక్కనే స్థలం ఉండగానే ఎవరో బ్యాంక్ మేనేజర్లు వస్తారు, లోన్ తీసుకోండి సార్, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అందరికి ఇస్తున్నాం, మీకు ఇవ్వడానికంటే మీరు నాకు స్నేహితులు. వెంటనే ఇతనికి అనిపిస్తుంది మనం సొంత భవనాలు కట్టించుకుంటే మనం ఈ అద్దె ఏదో చెల్లించగల, అద్దె వేరు, ఓ నెల చెల్లిస్తాం, ఓ నెల అడుగుతాం, లేకపోతే అంతగా నష్టం వస్తే మానేస్తాం. సొంత భవనాలు కట్టాక జనం చేరకపోతే ఇప్పుడు జనం అప్పుడు చేరతారా?
ఎప్పుడు భవనాలను బట్టి చేర్చరు, అక్కడ ఫలితాలను బట్టి చేరుస్తారు. విద్య ఇప్పుడు అంతే ఉంది, నువ్వు ఎంత భవనాలు కట్టినా అంతే. ఇప్పుడు భవనాలు కట్టడం వల్ల ప్రమాదం ఏమిటంటే, ఈ ఖాళీ స్థలం ఉంటే ఎవరైనా కొంటారు, ఎందుకైనా వాడుకుంటారు. భవనాలు కడితే వాడుకోరు. పైగా ఈ భవనాలు కట్టాక ఆయనకి ఈ పెట్టిన వ్యాపారం మూసేయవలసిన అవసరం వచ్చింది కాబట్టి దాని వెనకాల గుడ్డి నమ్మకం తయారవుతుంది, ఈ స్థలంలో ఎవడు బాగుపడ్డాని. అప్పుడు అసలే వెళ్ళదు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయిపోయిందా లేదా? అందుకే ఇంకొంతకాలం అందులోనే నడుపుదాం, అవసరమైతే మూసేయవలసి వస్తే మన పెట్టిన పెట్టుబడి వృధా కాకుండా మనకు వచ్చేలా చేద్దాం. ఈ ఆలోచన చేయాలి. సుందరకాండ మనకు అది నేర్పుతుంది. ఇంత నిరాశలో పడి కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, సముద్ర లంఘన ఫలం వృధా కావడానికి వీల్లేదు, నేను సీతాదేవిని చూసే తీరాలి. ఎందుకంటే సముద్ర లంఘనం చేసింది రావణాసురుని జయించడానికి, వాళ్ళు ఎవరినో చంపడానికి కాదు, సీతాదేవిని చూడడానికి అని. ఇప్పుడేం చేశాట, సూర్యే జాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనక. సూర్యే జాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనక. సూర్యుడు అస్తమించే వరకు ఆగేట. నిజానికి రాక్షసుల లంకలో అలా ఆగకూడదు. అస్తమిస్తే రాత్రులు రాక్షసులకు బలం పెరుగుతుంది. కానీ ఈయన బయలుదేరడమే పగల బయలుదేరాడు. వచ్చేసరికి రాత్రి అయింది. ఆగకపోతే ఏం చేస్తాడు? ఇటువంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. రాక్షసులకు రాత్రి బలం ఉంటుంది కాబట్టి రాత్రి అంతా మనం మామూలుగా పడుకుందాం, ఎక్కడైనా శుభ్రంగా మంచి హోటల్ ఉందేమో, లాడ్జింగ్ ఉందేమో, ఏసీ రూమ్ ఉందేమో, పొద్దున్న కాఫీ తాగే పని చూస్తామంటే, రావణాసురుడు తీసుకోకూడని భయంకర నిర్ణయాన్ని ఈ రాత్రి తీసుకుంటే, కార్యస్థానంలోకి వెళ్ళాక ఆ పని చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. వెళ్ళకముందు వేరే విషయం. సముద్రానికి యువతలు ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరు, సముద్రం దాటి వెళ్ళాక ఆలోచన విధానం వేరు. మన లక్ష్యానికి మనం దగ్గరయ్యాం, ఎంతో తొందరగా లక్ష్యాన్ని చేరుకుందామా అని చూడాలి. దగ్గరికి వచ్చేసాం కదా అని బద్ధకిస్తే, లక్ష్యం దగ్గరికి వచ్చేసింది కదా అని బద్ధకిస్తే, ఈ బద్ధకం కారణంగా చేరువైన లక్ష్యం దూరం అయిపోతుంది. ఎప్పుడు లక్ష్యం దగ్గర పడుతుంది అన్నప్పుడే కాస్త తొందరపడాలి. ఆ తొందరలో మళ్ళీ గోతులో పడేలా ఉండకూడదు. అందుకే ఇక్కడ చూడండి ఉదాహరణ, తొందరపడ్డాడు. ఒక్కడు ఒక నిర్ణయం తీసుకోవాలి. అసలు ముందు ఈ రూపంలో ఉంటే లంకలో ప్రవేశించలేం, సీతాదేవిని చూడలేం. ఇంత పెద్ద వానరం ఆకారంలో ఉంటే అందరూ గమనించేస్తారు. వాళ్ళలో కలిసిపోయే వ్యవహారం కాదు ఇది. పోనీ రాక్షస వేషం వేద్దామా అంటే వాళ్ళకి శరీర చాలు వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళు ఎందుకంటే రాక్షసులకి దేవతలకు కూడా కామరూపం ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాలు వాళ్ళు ధరించగలరు. అటువంటి వాళ్ళు ఎవరైనా మారు వేషం వేస్తే వెంటనే కనిపెట్టగలరు కూడా. మానవులే కనిపెట్టలేరు. మాయలేడిని చూసి కనిపెట్టలేకపోయిన సీతాదేవి, మారువేషంలో వచ్చిన రావణాసురుడిని కనిపెట్టలేకపోయిన సీతాదేవి, వీళ్ళ రాముడు లక్ష్మణుడు ఎవరైనా మానవావతారంలో ఉన్నారు కాబట్టి అలా జరిగింది. అదే రావణాసురుడు వేరే ఎవరైనా మారువేషంలో ఉంటే వెంటనే కనిపెట్టేయగలరు. మారుజన్మ కాదు. అసలు సుందరకాండలోనే మనం చూస్తాం, హనుమంతుడు ఎదురు కాగానే కిమేశ భగవాన్ నంది అని కనిపెట్టాడు వాడు. ఈయన సాక్షాత్ నందీశ్వరుడు అన్నాడు. పూర్వజన్మ కనిపెట్టాడు, ఈ జన్మ కాదు. రాక్షసులకి దేవతలకు కూడా అంత శక్తి ఉంటుంది. మనకి మానవులకు ఆ శక్తి లేదు. ఎందుకంటే మనం దేవాంతకులం, దేవతల్ని మింగేసే రకం. మనకు ఆ శక్తి కూడా ఇస్తే ప్రమాదం. అందుకని బ్రహ్మదేవుడు ఇవ్వలేదు. రాక్షసులకి ఏ శక్తులున్నా కొన్ని పనులు చేయరు వాళ్ళు కావాలని. వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. దేవతలు సరే దివ్య పురుషులు, అసలు కొన్ని పనులు జోలికే పోరు. మనం అలా కాదు కదా, ఏ పని చేస్తామో తెలియదు, ఎందుకు చేస్తామో తెలియదు. మనకి కామరూపాలు కామగమనాలు ఇస్తే ప్రమాదం. ఇప్పుడు ఇంక మామూలుగా వెళ్ళేందుకు బస్సు ఎక్కరా రైలు ఎక్కరా అంటేనే సగం మంది టికెట్లు కొనట్లా. కామగమనం ఉంటే టికెట్ ఎక్కడది? ఇంకా పని లేని వాళ్ళు అందరూ ప్రయాణాలు చేస్తారు. ఇంకా అందుకే మనకు ఉండవండి. అందుకని మానవులు అలాగే మనకు లేదు కాబట్టి అది కనిపెట్టలేం కూడా. రాక్షసులు తేలిగ్గా కనిపెట్టేస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేశాడు, రాత్రి అయినా సరే కనిపెట్టకుండా ఉండాలంటే రాత్రి అవ్వడమే మంచిది. అంటే ప్రతి అసౌకర్యం వెనకాల కొన్ని సౌకర్యాలు ఉంటాయి. మారువేషంలో ఉన్నవాడిని పగలు కనిపెట్టడం తేలిక, రాత్రి కనిపెట్టలేం. డ్రామా నటుడు ఎవరైనా ఉంటారండి, నటుడు మీరు రంగు వేసుకుంటాడు. మీకు మేకప్ వేసుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, రాత్రి లైట్ల వెలుగులో వాళ్ళని కనిపెట్టడం కష్టం. రాత్రి చీకట్లో పగలు తేలిగ్గా దొరికిపోతారు. రంగు వేసుకున్న వాళ్ళు తెలిసిపోతుందంట. ఒంటికి రంగు వేసుకున్న వాళ్ళు బయటికి రమ్మన్న పగలు తేలిగ్గా తెలిసిపోతారు. అంచేత రాత్రి కనిపెట్టకుండా ఉండే అవకాశం ఉంది. అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం, సూర్యుడు అస్తమించాక, రాత్రి పడ్డాక, రాత్రి అయ్యాక, దేహం సంక్షిప్య మారుతి, తన దేహాన్ని తానే కావాలని సంక్షిప్తం చేశాడు, చిన్నదిగా చేశాడు.
వృషదంశకమాత్రస్సన్, వృషదంశకము అంటే పిల్లి, వృష శబ్దానికి ఎలక అని కూడా అర్థం ఉంది. వృషదంశకమాత్రస్సన్, ఒక పిల్లి రూపం ధరించాడు, చిన్న పిల్లిలా అయిపోయాడు. బభూవ అద్భుత దర్శనక, ఆ రూపంలో కూడా ఆయన అద్భుతంగానే ఉన్నాడు. చక్కనమ్మ చిక్కిన అందమే అని ఆంజనేయ స్వామి లాంటి మహాయోగి ఏ రూపం ధరించినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే దివ్య తేజస్సు లోపల ఉన్నప్పుడు ఆయన చిన్న ఎలక రూపం ధరించినా కూడా ఎలక అందంగా ఉంటుంది. మీకు విగ్రహాల్లోనూ క్యాలెండర్లోనూ కూడా ఈ వరాహస్వామి యొక్క రూపం చూడండి. వరాహస్వామి, లక్ష్మీదేవి అలా ఉంటుంది. ఎంత అందంగా ఉంటాడో స్వామి. పంది మొహం ఏమిటి, ఆకారం ఏమిటండి, ఉంటుంది, చాలా అందంగా ఉంటాడు. నృసింహస్వామి ఆకారం కూడా. అంటే ఏమిటి, లోపల ఉన్నది దివ్య తేజస్సు కావడం చేతనే చిత్రకారుడు వేసిన బొమ్మ అయినప్పటికీ ఆ చిత్రకారుడికి అంత అందమైన ఆలోచన ఎందుకు వచ్చింది అంటే లోపల ఉండే దివ్య తేజస్సే ఆలోచన రప్పిస్తుంది. ఒరే అబ్బాయి, నేను మామూలు వరాహం అనుకుంటున్నామో, శ్రీ మహావిష్ణువుని బొమ్మ జాగ్రత్తగా వై అని చెప్పేస్తాడు చిత్రకారుడికి. అందువల్ల ఆయన నిర్ణయం ప్రకారమే ఆ బొమ్మ వస్తుంది. కాబట్టి వరాహస్వామి కూడా లక్ష్మీదేవి ప్రేమించేంత అందంగా ఉంటాడు. అంచేత లోపల హృదయం మంచిదైతే బయట వేషం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. లోపల మనస్సు నిష్కల్మషంగా ఉంటే మొహంలో ఎప్పుడూ తేజస్సు కనపడుతూనే ఉంటుందని మనం గ్రహించాలి. అది అద్భుత దర్శన అంటే అర్థం. అని సూర్యేజాస్తం గతే రాత్రౌ, సూర్యేజాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి, ఒక చిన్న రూపాన్ని ధరించాడు. దేహం సంక్షిప్య సంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనక. ఈ అద్భుత దర్శనాన్ని విశ్వనాథ వారు ఎలా చేయించారో చూద్దాం. ఈ మహానుభావుడు అవసరమైతే ఎంత ప్రౌఢ సమాసాలతో పద్యం రాయగలడో, అంత అవసరమైతే అంత తేలిక మాటలతో కూడా పద్యం రాయగలడు. అంతేకాదు, ఒక నిగూఢమైన అర్థాన్ని పద్యంలో నిక్షిప్తం చేస్తాడు. ఈ ఆంజనేయ స్వామి ఏదో చిన్న రూపం ధరించాడు అన్నదానికి ఆయన పద్యం ఏమి రాశారో చూస్తే విశ్వనాథ వారి యొక్క భావుక శక్తి తెలుగు రామాయణాన్ని ఒక దివ్యమయం, ఒక దేవతామయం చేయడంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అర్థమవుతుంది. కొంచెముసేపు వానరము, కొంచెముసేపు మృగేంద్రమును, కొంచెముసేపు క్రుధ్రమును, క్రోడము కొంచెముసేపు చూడగా, కొంచెము కాలమశ్వమును, గుజ్జగు రూపములందియే గుచున్, వంచన చేసె మారుతి, వంచన చేసె చూపరుల, వంచన చేసె చూపరుల పావని ధృష్టుడై, పావని పావనమూర్తి ధృష్టుడై. కొంచెముసేపు వానరము, కొంచెముసేపు మృగేంద్రమును, కొంచెముసేపు గృధ్రమును, క్రోడముగా, కొంచెము కాలమశ్వమును, గుజ్జగు రూపమునంది ఏగుచున్, వంచన చేసె చూపరుల పావని పావనమూర్తి ధృష్టుడై. కొంచెంసేపు వానరంగా మారేట, గుర్తుపెట్టుకోండి 5. కొంచెముసేపు మృగేంద్రమున్, కొంచెముసేపు సింహంలా మారట, చిన్న సింహం పిల్లలాగా. సింహం, వానరం, సింహం. కొంచెముసేపు క్రుధ్రమును, ఒకసారి గరుత్మంతుడిలా గ్రద్దగా మారేట. క్రోడము కొంచెముసేపు చూడగా వరాహంగా మారేట కొంచెంసేపు. కొంచెము కాలం అశ్వమును, ఒకసారి గుర్రంగా మారేట. వానరము హనుమంతుని ముఖం, పక్కన సరిగ్గా ఇటు 2 అటు 2 ముఖాలు ఉంటాయి. అవి ఏవండి, సరిగ్గా గ్రద్ద, గుర్రము, వరాహము, నరసింహం. పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహంలో ఆంజనేయ స్వామి వానర ముఖం కాకుండా పక్కన ఉండే 4 ఏమున్నాయో అవే విశ్వనాథ వారు పద్యంలో పెట్టారు. రామాయణంలో ఓ ప్రత్యేకత ఏమిటి అంటే అది ఉంటే వైకుంఠ రామాయణంలా ఉంటుంది, లేదా విజయవాడ రామాయణంలా ఉంటుంది, అయోధ్య రామాయణంలా ఉండదు. దాని ప్రత్యేకత అది. ఆయన ఊహలన్నీ వైకుంఠంలో ఉంటాయి, అసలు విజయవాడలో ఉండవు. విజయవాడలో ఆయన ఉండే మారుతి నగర్ వైకుంఠంలాగే ఉండేది ఆయన కారణంగా, అది వేరే విషయం. కానీ ఆయన ఊహలన్నీ వైకుంఠంలో ఉంటాయి. రాముడిని వైకుంఠరాముడు అంటాడు, సీతాదేవి లక్ష్మీదేవి అంటాడు. లక్ష్మణుడు అంటే ఎప్పుడు లక్ష్మణుడు రాసిన సుమారుగా ఏ పద్యంలోనైనా ఆదిశేషుని యొక్క స్ఫురణ మాట లేకుండా రాయడు ఆయన. భరతుడు అంటే ఏదో ఒక రకంగా శంఖం అంటాడు, ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక చోట శంఖం అంటాడు. ఎందుకంటే రాముడు అయోధ్యకి రావణాసురుని జయించిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే భరతుడు ఆ పైనుంచి దిగుతున్న విమానాన్ని చూసి ఆహ్ అన్నట్ట. దాన్ని ఆయన విశ్వనాథ వారు ఎలా వర్ణిస్తారు అంటే, మధుసూదనుడు ని జయించి వైకుంఠానికి తిరిగి వచ్చిన వెంటనే పాంచజన్యాన్ని పూరించినట్టుగా ఉంది భరతుడు చేసిన ధ్వని అంటారు. కారణం భరతుడే పాంచజన్యం, అది రహస్యం.
శంఖం పూరించినట్టుగా ఉందని ఎందుకు అనాలంటే అంటే ఇంకేదో అనొచ్చు, మేఘం ఉరిమినట్టుగా ఉందనొచ్చు. అలా అనడం. శంఖం, పాంచజన్య శంఖం విష్ణువు పూరించినట్టుగా ఉంది అంటాడు. అంటే ఎవరా? విష్ణువు పాంచజన్య శంఖమే భరతుడు, ఖడ్గమే శత్రుఘ్నుడు, అనంతుడు ఆదిశేషుడు లక్ష్మణుడు. అలా ఉంటుంది. ఇక్కడ సరిగ్గా అది ఆంజనేయ స్వామి రూపం మార్చాడు అనగానే వాల్మీకి చెప్పకపోయినా విశ్వనాథ వారు ఏం చెబుతున్నారంటే పంచముఖి ఆంజనేయ స్వామిలో ఆంజనేయుడు కాకుండా మరే 4 కనపడతాయో ఆ 4 రూపాలే ధరించాడు అన్నారు. ఔచితీ శోభితమైన కల్పన అంటే ఇది అర్థం. నిజంగా జరిగిందా, అలా ఉందా? రామాయణం కావ్యం, అందుకే నేను కావ్యం దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి అంటున్నాను. రామాయణాన్ని ఆలోచించేటప్పుడు కవిత్వం దృష్టి, భారతాన్ని ఆలోచించేటప్పుడు చరిత్ర, పరిణామాలు, మనస్తత్వాలు, ఫలాలు, గుర్తులు పెట్టుకోవాలి. భాగవతాన్ని ఆలోచిస్తే ప్రతీకాత్మకత, తత్వం, పాత్రలు, చరిత్ర లోతుల్లోకి వెళ్ళకూడదు. ఆ కథ ద్వారా గ్రహించే తత్వం ఏమిటో గ్రహించడం, దాన్ని వదిలేయడం. ఈ ధోరణతో 3 గ్రంథాలు చదవాలిగా. రామాయణ, భారత, భాగవతములు అని సమాసం బాగానే ఉంది, కానీ మూడు వ్యవహారాలు వేరు. ఇది తల్లి, భార్య, కూతురు అంటాం, బాగానే అందరూ స్త్రీలే, కానీ వ్యవహరించే విధానంలో తేడా లేదా? తల్లితో వ్యవహరించినట్టు భార్యతో వ్యవహరిస్తామండి. కావ్యాలు అంతే. అంటే దేని నేర్చుకునే విధానం దానికి ఉంటుంది, దేని రాసే విధానం దానికి ఉంటుంది. అది గ్రహించారు కాబట్టి విశ్వనాథ ఇంకొంచెం ఉన్నతంగా భావిద్దామండి. ఆయన మారు రూపం వేశారంటే పిల్లి, కుక్క ఏమిటి? కొంచెముసేపు వానరము, కొంచెముసేపు మృగేంద్రము, కొంచెముసేపు గృధ్రమును, క్రోడము కొంచెముసేపు చూడగా, కొంచెముసేపు కొంచెము కాలం అశ్వమును, గుజ్జగు రూపములంది ఏ గుజ్జును. గుజ్జు రూపాలని చిన్న చిన్నది, ఏదైనా చిన్నదే. ఇప్పుడు గుర్రము, సింహం అనగానే అనవచిత్యం అనుకోకూడదా? వాల్మీకి పిల్లి అన్నాడు, ఎందుకంటే పిల్లి చిన్నది. గుర్రము, సింహం అంటారా విశ్వనాథ వారు? అంటే మరి ఔచిత్యం దెబ్బతే పొరపాటు. విశ్వనాథ లాంటి వాడు ఔచిత్యం దెబ్బతినేలా చేస్తాడా? అనౌచిత్యాదృతేనాన్యత్ రసభంగస్య కారణం. రసభంగం కావడానికి అనౌచిత్యాన్ని మించిన కారణం లేదన్నారు. అనౌచిత్యం ఎందుకు ఉంటుందండి? గుర్రమైనా చిన్నదే, సింహమైనా చిన్నదే, పిల్లైనా చిన్నదే, పిల్లైనా చిన్నదే, పూలైనా చిన్నదే. చిన్నది కాకూడదా? చిన్న సింహం పిల్ల కూడా ఏనుగంత ఉంటుందా? ఏమిటి? ఉండదే. కానీ ఆంజనేయ స్వామి యొక్క ఔన్నత్యానికి తగిన ప్రతీకలవన్నీ. ఇలా చేసి వంచన చేసి చూపరుల పావని, పావని అని కావాలని వాడాడు. వంచన చేసే వాడాడు కాబట్టి పావని వాడాడు. నిజంగా వంచన వకారంతో పద్యం పాదం మొదలైతే అక్కడ పకారంతో పావని రావాలి. వాకి బాకి లేదా వాకి పాకి ఎత్తి కుదురుతుంది. అందుకోసం కూడా రావడం మామూలు విషయం. విశ్వనాథకు ఆ అవసరమే ఉంది. వంచన చేసి అనగానే మోసం చేయించా అండి? సుందరకాండ మోసాలు చేయమని చెబుతోందండి. ఇలా మారువేషాలు వేయడం అవన్నీ పద్ధతేనండి అంటే ధర్మం కోసం పద్ధతి. అంతిమంగా మన లక్ష్యం ధర్మాన్ని సాధించడం, ఎవరినో ఇరికించడం కాదు. మనం పతివ్రతమని చెప్పుకోవడం కాదు. మనం తప్పు చేసినప్పుడు అసలు ఇంకోటి అనే అధికారం మనకి లేదు. వాడు దొరకచ్చు, మనం దొరక్కపోవచ్చు. దొరికిన వాడే దొంగ అంటే ఎలాగా? దొరకిన వాడు చాలామంది ఉన్నారు దొంగలు. వంచన కూడా చేయొచ్చు, కానీ ధర్మం కోసం చేయాలి. అంతిమంగా ధర్మాన్ని నెగ్గించాలి అంటే ఒక్కోసారి కొంచెం వంచనకి పాల్పడాలి. కానీ పావని అని వాడానికి ఆయన పవిత్రుడండి అని ఒక అర్థం. పవనుని కుమారుడు పావని, అది కూడా సరిపోయింది. అందుకే మళ్ళీ ఒకవేళ పవనుని కుమారుడని వాడని అనుకుంటారేమో అని పావనమూర్తి అని కూడా వాడాడు. పావని, పవనమూర్తి. అవసరమైతే వాయుపుత్రుడు ఏ రూపాన్నైనా ధరించగలడు. మీరు ఇదివరకే చూశారు. ఆయన బలాన్ని, ఆయన సామర్థ్యాన్ని సందేహించాల్సిన పనేం లేదు. అదిగాక పావనమూర్తి. మనస్సు పవిత్రమైనప్పుడు మనం ఏ కార్యక్రమం ఎలా చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అంతిమంగా ఆ పవిత్రత కోసమే చేస్తాం. పవిత్రతతో పాటు ఏముండాలి? ధృష్టుడై. ఒక అక్షరం కూడా కల్పవృక్షంలో వృధా పదం ఉండదు. అది సంపూర్ణంగా జ్ఞానపీఠం. ధృష్టుడై అంటే అది దుష్టుడు. ధృష్టుడై, ధృష్ట అంటే దిట్ట. దృష్ట ప్రకృతి, దిట్ట వికృతి అంట. దిట్టతనం కలిగిన వాడే. అంటే ఎన్ని వేషాలు వేసినా లోపల ఇంద్రియ నిగ్రహం ఉండి దిట్టంగా ఉండాలి. మనం గట్టిగా ఉండాలి, కదవకుండా చలించకుండా ఉండాలి, ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలి, బెదిరింపులకి బెదిరిపోకుండా ఉండాలి. అటువంటి వాడికే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇది దృష్టుడై అంటే. ఇప్పుడు మొత్తం పద్యంలో ఎక్కడైనా ఒక్క మాటైనా మనకి వ్యర్థపదం కనపడుతోందండి. కొంచెము సేపు వానరము, కొంచెము సేపు మృగేంద్రమును, కొంచెము సేపు గృధ్రమును, కొంచెము
కొంచెము క్రోడము కొంచెము సేపు చూడగన్ క్రోడము కొంచెము సేపు చూడగన్ కొంచెము కాలమశ్వమును గుజ్జగు రూపమునంది ఏగుచున్ వంచన చేసి చూపరుల పావని పావనమూర్తి దృష్టుడై. ఇక్కడే మనం ఒక చిన్న మాట చెప్పుకుందాం. లక్ష్యాన్ని చేరుకునే ముందు కాస్త తొందరపడాలి అన్నాం. ఎందుకంటే అంతవరకు వచ్చాక ఆలస్యం చేస్తే సిద్ధాన్నాన్ని ఎవరో తన్నుకుపోతారు. దానికి భాగవతంలో వామన చరిత్రలో మంచి పద్యం ఉంది. వామనుడు నడుస్తూ ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విభిన్నంగా నడిచాట. వెడబెడ నడకలు నడచుచు నడ నడుగులకు నడరియల దిగబడగన్ బొడి బొడి నుడువులు నుడుచుచు సిడిముడి తడబడుచు వడుగు చేరెన్ రాజున్ అని సర్వలఘు కందం రాశాడు పోతన గారు. సర్వలఘు కందం. కానీ చిట్ట చివర మాత్రం చేరెన్ రాజున్ అని 4 గురువులు వేశాడు. అన్ని లఘువులతో కందం రాయాలని అనుకున్నప్పుడు ఆ 4 కూడా లఘువులు వేయచ్చు. కందపద్యంలో 2, 4 పాదాల చివరిలో మాత్రమే గురువు ఉండాలి. అంచేత 2 గురువులు తప్పితే మిగిలిన లఘువులు వేయచ్చు. అది కూడా నియమం ప్రకారం రాసిన వాళ్ళు ఏం చేశారంటే ఆ గురువు కూడా రా కా అలా వేయకుండా రన్ కన్ అనేదో వేశారు. అది కూడా మేము లఘువు వేశాం, పక్కన నకార పోళ్ళు పెట్టాం. మరి ఇక్కడ 4 గురువులు ఎందుకు వేశారండి? వామనుడు అంతవరకు నెమ్మదిగా నడుస్తున్నాడు. బలిచక్రవర్తి దగ్గరికి చేరేసరికి అమ్మయ్య లక్ష్యాన్ని చేరుకున్నాం అని నడక నేర్చుకునే పిల్లాడు తల్లిని చేరగానే అమ్మ అని ఒళ్ళో దూకినట్టుగా బలిచక్రవర్తి ఒళ్ళో దూకాడు అన్నట్టుగా చేరెన్ రాజున్ అని 4 గురువులు వేశాడు. అంటే 2 అడుగులు కాస్త దీర్ఘంగా వేశాడు అనమాట. అలాగే ఎప్పుడు లక్ష్యం దగ్గరైనప్పుడు మనం ఇంకాస్త తొందరపడితే తొందరగా చేరుకుంటాం, లేకపోతే అలాగే ఇంకొకరు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఈ రకరకాల చికాకు భావాల జోలికి పోకుండా సుందరకాండ నుంచి మనం సావకాశంగా పని సాధించాలని నేర్చుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.